హాయ్ ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎన్నికలలో భాగంగా ఓటేసే సమయం రానే వచ్చింది. రేపే ఓటేయబోతున్నారు కావున ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. ఎంత దూరమైనా కానీ, ఎంత ఆ, ముఖ్య పనిలో ఉన్నా కానీ ఓటును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటులో మనకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక్క ఓటుతోటి కొన్ని కొందరు ఓడిన వాళ్ళు ఉన్నారు, కొందరు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒక్క ఓటుతోటి. కావున ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. ఓటేసే ముందు ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఓటేసేటప్పుడు నువ్వు వేసే రాజకీయ నాయకుడు గత కాలంలోని ఎటువంటి అభివృద్ధి పనులు చేశాడు, లేక ఆయన స్వార్థ రాజకీయాలు చేశాడా, ఆయన సొంతంగా అభివృద్ధి చేసుకున్నాడా, లేకుంటే ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి అభివృద్ధి చేశాడా లేదా అనేది చూసుకొని ఆ రాజకీయ నాయకుడు మీ ఓటేయాలి. కానీ ఏదో మతం కోసం, ధర్మం కోసం, మా కులం నాయకుడు, మా మతం నాయకుడు అని ఓటేస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. వారు స్వార్థ ప్రయోజనాల కోసమే వారు ఈ మతాలు, కులాలు, దేవుడు అంటూ వారు ఎప్పుడు ఆడుకుంటారు. కావున అలాంటివి చూసి మీరు ఓటేయకండి. ఎప్పుడైనా ఆలోచించి గతంలో చేసినటువంటి అభివృద్ధి పనుల ద్వారా ఆయన జనాల కోసం చేసే నాయకుడా, జనాలను ముంచే నాయకుడు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఆ నాయకుడితో పాటు మనకు ఏమో ఉపయోగాలు ఉన్నాయా, అభివృద్ధి చేశాడా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించి మీ ఓటును వినియోగించుకోవాలి. కానీ ఇలా కులం మా కులం నాయకుడు, మా మతం నాయకుడు, మా ధర్మము మా కోసము అనే ఆ, స్వార్థ రాజకీయాలు చేసే వాడి కోసం మీరు ఓటేయకూడదు. అంటే ఒకసారి ఆలోచించండి మీరే. మన దేశ చూసుకున్నట్టయితే మన దేశం యొక్క ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నది బీజేపీ ప్రభుత్వం కూడా. ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, ఇక ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటా వెళ్తే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ అయితే మనమే చాలా లాస్ అవుతాం. కావున ఒకసారి ఆలోచించండి. ఇంకా చూసుకున్నట్టయితే మణిపూర్లోని మణిపూర్లోని ఇంకా దారుణ హత్యలు, ఆ స్త్రీని వివక్ష చేసి నగ్నంగా ఊరేగించిన సందర్భాలు గుర్తు తెచ్చుకుండా ఓటేయడం ముందు. ఆ, ఇంకా పంజాబ్లోని రైతులు అక్కడ వ్యాపారస్తులకు సపోర్ట్ చేసి ఈ పంజాబ్లోని కనీస మద్దతు ధర కోసం పోరాడితే ఈ వారిపై దాడి చేయడాలు ఇలాంటివి చూసుకుంటే చాలా మట్టుకున్నాయి. దాడి చేస్తే వారిని ముస్లింలని, మీరు పాకిస్తాన్లని చాలా మట్టుకు ఇలాంటివి ఖండించారు. వారిపై ఉల్టా వారిని వ్యతిరేకంగా దాడి చేశారు. కావున ఇలాంటివి ఆలోచించి మీరు ఒకసారి ఓటేయాలి. మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. మీ గత 10 సంవత్సరాలలోని అభివృద్ధి ఏం జరిగింది, విద్యలో ఏం జరిగింది, డెవలప్మెంట్, పేదరికంలో ఎలా ఉంది మన దేశ పరిస్థితి, వైద్యంలో ఎలా ఉంది మన పరిస్థితి, పేదరికం ఏమైనా తగ్గిందా, పేదరికం ఇంకా పెరిగిందా, ఆహార కొరతలు ఎలా ఉన్నాయి, మనవి దారిద్ర్య రేఖ కింద ఉన్నామా మనము. ఇవన్నీ చూసి ఒకసారి మనం ఓటేసే ముందు కొత్త నాయకుడికి మీరు అవకాశం ఇస్తారా? ఉన్న నాయకుడికే ఇంకా ఆ సీట్లోని కూర్చుండి తినబెట్టడం కన్నా కొత్త నాయకుడు అవకాశం ఇస్తే భయంతో చేసే అవకాశం ఉంది. ఆయనకు ఛాన్స్ ఇస్తే మరి అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. కావున మనం ఒకసారి ఆలోచించి ఈ ఓటు వేయాలనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ మనము ఎప్పుడైనా కానీ ఇంకా మేము గెలిస్తే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేస్తాం. కనీస రాజ్యాంగ హక్కులు తెలియదు కానీ భారత రాజ్యాంగాన్ని మార్చేసి అందులో ఉన్న ఆ మతమౌఢ్యాన్ని చేర్చాలని ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు కూస్తున్నారు. ఇవన్నీ వారు భారతదేశాన్ని గత ఇంకా వెనుకకు 70-80 సంవత్సరాలు వెనుక తీసుకెళ్దామని చూస్తున్నారు. ఈ దేవుడి పేరు చెప్పి ఇలా మతాల పేరుతో ధర్మం అంటూ, హిందువులు అంటూ, ముస్లింలు అంటూ, క్రిస్టియన్లు అంటూ సామాన్య ప్రజలను రెచ్చగొడుతూ ఈ రాజకీయాలు చేస్తున్నందుకు చాలా సిగ్గుచేటు. మన దేశంలో రాజకీయ వ్యవస్థ అలా ఉంది. డబ్బులున్నోడు రాజకీయాలు చేయడం, సామాన్యులు ఆ ఓటును కొనుక్కోవడం, ఇలా ఇంకెన్ని రోజులు జరుగుతుందో మన దేశం ఇంకా డెవలప్ కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించి సరైన నాయకుడికి అవకాశం ఇద్దామనే విధంగా నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ గత 10 సంవత్సరాల్లో మన దేశంలోని విద్యలో డెవలప్ అయిందా, మరి సైన్స్లో డెవలప్ అయిందా, ప్రజలు ఏ రంగంలో అభివృద్ధి చెందారు, ఏ రంగంలో వెనుకబడి ఉన్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆకలిలో మన దేశం చూసుకుంటే ఆకలి దరిద్రంలో 134 స్థానంలో ఉందని ఇంతకుముందు మన హ్యాంగర్ ఇండెక్స్లో చూసుకున్నాం. అది పోయిన సంవత్సరం, గత ఏడాదిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కావున ప్రతి ఒక్కరు మన దేశం అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. మన జనాల కోసం పనిచేసే నాయకుడు కావాలి. కానీ అది స్వార్థ ప్రయోజనాల కోసం
వారు సీట్ల కోసం పోరాడే రాజకీయ నాయకులు మనకు వద్దు. కావున ఒక్కటికి 10 సార్లు ఆలోచించి మీకు గతంలోని అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరైతే ఉన్నారో వారికి మీ ఓటును వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఇంతటితో వీడియోను ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.